వాళ్ళకి ఫ్యాన్స్ మాత్రమే కాదు, వాళ్ళ క్రేజ్‌ని చూస్తూ పెరిగిన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా వాళ్ళ పీక్ టైమ్‌ను మళ్ళీ చూడాలని ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ స్టార్స్‌కి ఇలాంటి సందర్భం వస్తుంది. అభిమాన మాస్ స్టామినా ఏంటో చూపిస్తే బావుంటుందని అనుకుంటారు. అయితే అదే సేమ్ ఫీలింగ్ ఆ స్టార్స్ ఇంట్లో కూడా వస్తుంది. ఆ టైంలోనే సీనియర్ స్టార్ తనయురాళ్ళు కూడా వాళ్ళకి సూపర్ బూస్టప్‌ను ఇస్తున్నారు. సీనియర్ హీరోలు తమ ఒకప్పటి వైబ్‌ను తీసుకొచ్చేందుకు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ కూతురు తేజస్వి బాలయ్యలో ఫన్నీ యాంగిల్‌ని కూడా అందరికీ చూపించాలనుకుంటుంది. అన్‌స్టాపబుల్ షో వచ్చేలా కూడా చేశారు. ఆమె ప్రోత్సాహం ఇంకా ప్లానింగ్ వల్లే అన్‌స్టాపబుల్ సక్సెస్‌ఫుల్‌గా 3 సీజన్లను పూర్తి చేసుకుంది. అయితే అన్‌స్టాపబుల్ మాత్రమే కాదు, బాబీతో లాస్ట్ సంక్రాంతికి వచ్చిన 'డాకు మహారాజ్' సినిమా స్టోరీ రెఫరెన్స్ కూడా తేజస్వి ఇచ్చిన హింట్స్‌తోనే అని తెలిసిన విషయమే. ఇలా తమ ఇంట్లో ఉన్న సీనియర్ స్టార్‌ని ఎలా ఫ్యాన్స్ చూడాలనుకుంటున్నారో అది జరిగేలా చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి 'మనశంకర వరప్రసాద్' సినిమా విషయంలో కూడా సుష్మిత హ్యాండ్ తెలిసిందే. అనిల్ రావుపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. సంక్రాంతి సినిమా అనేలా మెగా వైబ్ ని కూడా తీసుకొచ్చింది. మళ్ళీ చిరంజీవిని రౌడీ అల్లుడు గరానా మొగుడు సినిమాలో ఎనర్జీ చూపిస్తున్నారు అంటూ చిరు గురించి మాట్లాడుతున్నారు. అయితే ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ తో పాటుగా సుష్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో కూడా నిర్మాణం భాగస్వామ్యం అయింది. సో మెగా మూవీకి మెగా డాటర్ ప్రొడక్షన్ కూడా హెల్ప్ఫుల్ అయ్యింది. చిరు బాలయ్య ఇద్దరి విషయంలో తమ డాటర్స్ వాళ్ళని ఎలా చూడాలి అనుకుంటున్నారో అలాంటి కథలతో వాళ్ళ ఇన్పుట్స్ తో నుంచి మంచి అవుట్పుట్స్ వచ్చేలా చేస్తున్నారు. ఓ విధంగా అది వాళ్ళ ఐడియానే కానీ ఇలాంటి సినిమా కావాలని ఫ్యాన్స్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ల కారణంగానే అలాంటి కథలను వారు రెఫర్ చేస్తున్నారని చెప్పవచ్చు. మరి ఇదే ఐడియాలో అటు వెంకటేష్ ఇటు నాగార్జున కూడా ఫాలో అయితే వాళ్ళు కూడా ఫ్యాన్స్ కి కావాల్సిన జోష్ ని అందించే ఛాన్స్ ఉంటుంది. డాకు మహారాజ్ కి తేజస్వి, మనశంకర వరప్రసాద్ సినిమాకు సుష్మిత, ఇలా ఇద్దరు కూడా తమ ఫాదర్ సినిమాలకు బ్యాక్ ఎండ్ సపోర్ట్ తో ఫ్యాన్స్ కి కావాల్సిన ఫీస్ట్ ను అందించారు. సో ఈ సినిమాలు రావడానికి కారణమైన వాళ్ళకి కూడా ఫ్యాన్స్ తమ అభినందనలను తెలుపుతున్నారు.